చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన లయవు పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసును చూ. ఈ రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ బిల్డింగు కంప్లీట్ మొజాయిక్ ఫ్లోర్ చేశారు. ఇక్కడ రాగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ యొక్క టెక్సాస్ని రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ అని ఏర్పాటు చేసి కనులకు మాట రాదుగా వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన లయవు ఏ చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీ కోసం స్వరముల దీపికో ఇలా ఇలా పరుగులు తీయకే అలా. టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ ఆస్టిన్లో ఉన్నాం మనం. ఈ ఆస్టిన్లో ఈ రాష్ట్రం యొక్క క్యాపిటల్ బిల్డింగ్ ఇది. ఇక్కడ గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర ట్రెజరీ కార్యాలయం ఉంది. దాదాపు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ అడ్మినిస్ట్రేట్ చేసినటువంటి గవర్నర్స్ యొక్క ఫోటోల్ని ఈ 3 అంతస్తులో ఏర్పాటు చేశారు. ఇది చాలా ఒక మాన్యుమెంట్, అమెరికాకు ఒక మాన్యుమెంట్ బిల్డింగ్ ఇది. దీన్ని చూడటం కోసం పబ్లిక్ వస్తుంటారు, పబ్లిక్ లోపలికి ఎలా చేస్తున్నారు. ఇక్కడ దీంట్లో కూడా ఈ బిల్డింగ్లో దాదాపు అంతా కూడా బ్రాస్ ఉపయోగించారు, మెటీరియల్ అంతా కూడా బ్రాస్ ఉపయోగించి బిల్డింగ్లో బయట కూడా మంచి గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఈ అమెరికా దేశం యొక్క ప్రాముఖ్యతని, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క పవర్స్ అన్నీ కూడా ఇక్కడ లిటరేచర్తో తయారు చేసి వాళ్ళ యొక్క పేర్లు ఫోటోలతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆస్టిన్లో చూడదగ్గ ప్లేసు ఈ క్యాపిటల్ బిల్డింగ్. టెక్సాస్లో ఉన్నటువంటి ఆనాటి కాలపు సుప్రీంకోర్టు బిల్డింగ్ దగ్గర ఉన్నాం మనం.
ఆనాటి కాలంలో 200 సంవత్సరాల కింద ఇక్కడ సుప్రీంకోర్టు అనేది టెక్సాస్లో ఆస్టిన్ నగరంలో ఏర్పాటు చేశారు. ఆ సుప్రీంకోర్టు యొక్క బిల్డింగ్ రూమ్ ఇది. ఇది విజిటర్స్కి గ్యాలరీ కింద చూడటం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నది ఇది లైబ్రరీ హాల్. ఇది ఇక్కడ ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి జీవోలు కానీ కాన్స్టిట్యూషన్ కానీ అన్నీ కూడా ఇక్కడ భద్రపరుస్తారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజ్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రస్తుతంగా అయితే ఇది క్లోజ్ చేసి పైనుంచి గ్యాలరీ విజిట్ చేసే విధంగా ఉంది. ఆనాడు అడ్మినిస్ట్రేషన్కి ఆఫీసర్లు ఎటువంటి డౌట్ వచ్చినా ఈ లైబ్రరీని విజిట్ చేసి ఇక్కడ తెలుసుకునేవాళ్ళు. ఆస్టిన్ క్యాపిటల్కి రావడం జరిగింది. ఈ క్యాపిటల్ సిటీ బిల్డింగ్లో ఎంట్రన్స్ ఫ్రీగా పెట్టారు. ఇది ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఇక్కడ మ్యూజియం పెట్టారు. ఇక్కడ ఎలివేటర్స్ పెట్టి అప్పుడు పనిచేసిన గవర్నర్ కానీ ఈ అమెరికా అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుల యొక్క ఫోటోలను ఇక్కడ చక్కగా ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి హిస్టరీని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు, గవర్నర్ బిల్డింగు, సచివాలయం అన్నీ ఒకే బిల్డింగ్లు ఉండేవి. ఆ బిల్డింగ్ అన్నీ చూడటం కోసం ఇక్కడ ఈ క్యాపిటల్ బిల్డింగ్ ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఉంది ఇది. ఈ చూడటానికి మనం 4 ఫ్లోర్లు ఏర్పాటు చేశారు. ఇది అతిపెద్ద రాష్ట్రం టెక్సాస్ యొక్క క్యాపిటల్. మరి ఇక్కడ క్యాపిటల్ సిటీ ఆస్టిన్లో ఉంది. ఈ ఆస్టిన్ ఈ అమెరికా యొక్క సాంప్రదాయాన్ని, అమెరికా యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా లెఫ్ట్ టు రైట్ సైడ్ ఫోటోలు ఏర్పాటు చేసి ఆ యొక్క అక్కడ స్ట్రక్చర్స్, మరి అక్కడ పనిచేసిన కార్మికుల యొక్క ఫోటోలని, ఆ నాయకుల ఫోటోలని చక్కగా లెఫ్ట్ టు రైట్ ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఉంది. ఒకసారి వచ్చినట్టయితే అమెరికా చరిత్రని క్యాపిటల్ బిల్డింగ్లో మనం చూసుకున్నట్టయితే ఎంత 200 సంవత్సరాల చరిత్ర ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్లో అమెరికాలో ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఆ రోజు మరి పనిచేసిన కార్మికుల ఫోటోలు, అప్పుడు ప్రెస్లో వచ్చినటువంటి ప్రెస్ కటింగ్స్, నాయకుల ఫోటోలు, ఓపెనింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఈ క్యాపిటల్ బిల్డింగ్లో, ఈ టెక్సాస్ స్టేటు క్యాపిటల్ బిల్డింగ్లో అప్పుడు వచ్చినటువంటి రివార్డులు, అవార్డుల ఫోటోలని, నాయకుల యొక్క పేర్లని ఎప్పటిదాకా ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేశారు, ఏం తప్పులు జరిగినాయి, ఏం ఒప్పులు జరిగినాయి, ఈ స్టేట్ యొక్క క్యాపిటల్. అక్కడ అలా మీడియా గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ పేపర్లు, ఏ పేపర్లు ఇక్కడ స్టార్ట్ అయినాయి, ఏ విధంగా పబ్లికేషన్ ఉన్నాయి అనేది చాలా చక్కగా చెప్పారు. చూడదగ్గ ప్లేసు టెక్సాస్ స్టేట్ క్యాపిటల్. నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం